ప్రజలందరూ కూడా ఒక మార్పును కోరుకున్నాడు. ప్రతిపక్షం అన్నయ్య కన్నా కూడా ప్రజల పక్షం నేను. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర సాధనలో కూడా ప్రజలందరినీ కూడా మమేకం చేసుకొని తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే పుట్టినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ, ఒక రాజకీయ పార్టీ. ఓకే, నేను అందులోనే ఉన్నా. అందులో కూడా ఇలాగే ఆ రోజు కూడా తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు కూడా ఆనాటి ఉన్నటువంటి పాలక పక్షాన్ని ప్రశ్నించినాం, సమైక్య రాష్ట్రాన్ని మనం ప్రశ్నించినాం. ఒక 10 సంవత్సరాలు మనకు అవకాశం ఇచ్చారు ప్రజలు. దానికి తర్వాత ఒక మార్పును కోరుకున్నారు. మార్పును కోరుకున్న తర్వాత మళ్ళీ మనం ప్రజల పక్షం వచ్చినాం. ఓకే, ఎంతో కాలం అని కాదు, ఇది ఎవరు కూడా గీసుకోలేదు. అధికారం కోసము అలవి కాని హామీలనిచ్చి ఓకే, ప్రజలను అంటే ఏ ఆశల నుంచి సమైక్యవాదులు ఏ ఆశల నుంచి ప్రజలు బయటపడి ఆశయాల కోసం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారో మళ్ళీ అటువైపు తీసుకుపోయే ప్రయత్నంలో భాగంగా కేవలం అధికారమే లక్ష్యంగా పెట్టుకున్నటువంటి ఇప్పుడున్నటువంటి ఈ ప్రభుత్వం, ఓకే, కాంగ్రెస్ పార్టీ అనేకమైనటువంటి హామీలను ఇచ్చింది. ఇచ్చినప్పుడు ఏం చేయాలి? నువ్వు వచ్చిన తర్వాత నువ్వేం చెప్పినావు? నువ్వు అంతకుముందు ఎన్నికల సభలలో ఏం చెప్పినాడు? ఇవాళ జర్ర ఆగుర్రి అంటే రైతు రుణమాఫీ విషయంలో కూడా మీరు జర ఆగుర్రి, నేను 3 తారీఖు నాడు ఎలక్షన్లు అయిపోతున్నాయి, 6 తారీఖున రిజల్ట్ వస్తుంది, 9 తారీఖున ఇట్లా సంతకం పెడతా, గిట్ల పోయి తీసుకొచ్చుకోరే, అప్పటిదాకా ఆగురు అని చెప్పినాడు. ఇప్పుడు వస్తే 2000 మీరు ఒక్క 2 రోజులు ఆగుర్రి, 9 తారీఖు నాడు వస్తే మీకు 4000 వస్తాయి. అవును, ఇప్పుడు జర ఆగుర్రి మీకు 2500 వస్తాయి అని అనేకమైనటువంటి ప్రపంచంలో ఎక్కడ సాధ్యం కానటువంటి అన్ని హామీలను ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఏం చెప్పినాడు? ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ వాళ్ళని అడిగింది. ఏమడిగింది? అయ్యా మరి ఏమైందా, నువ్వు ఎల్లుండే చేస్తా అంటివి, మరి చేయాలి కదంటే, అగో పిల్ల ఉట్టంగానే కుల్ల దొరుకుతుందా, ఆగురి ఒక 100 రోజులు అన్నాడు. 100 రోజుల గిరికీసుకున్నది ఎవరు? ఈ ప్రభుత్వమే కదా. 100 రోజులు కాదు, 365 రోజులు ప్రజలు ఓపికతో ఉన్నారు. 365 రోజులు వీళ్ళు 100 అడిగితే ఇంకా 265 రోజులు ఎక్కువ టైం ఇచ్చినారు. ఎక్కువ టైం ఇచ్చి ప్రజలు అడుగుతున్నారు. గ్రామాలలోకి వెళ్ళినా కానీ ఇటు రుణమాఫీ జరుగుతలేదు, ఇటు ముసలోళ్ళకి అయితే ఉంటూ మొత్తం వ్యస్తంగా అయిపోయింది. మనం దీని నియోజకవర్గంలో మిమ్మల్ని అడిగిరా? వందల మంది అడుగుతూ ఉంటారు కదా. ఎందుకు అడగరు? అడిగినారు కాబట్టే ప్రజలు అడుగుతున్నారు అని చెప్పేసి మేము అడగాల్సిన పరిస్థితి. మేము ఎందుకనంటే నీ మీద ఎన్నో ఆశలతోని మౌనం కాదని నీకు ఇచ్చినప్పుడు, అయ్యా నమ్మి నానబోతే పుచ్చిబూరలు అయిపోయినాయి మా బతుకులు, మంచిగా ఉన్నటువంటి దాన్ని ఆగం చేసుకున్నాం బిడ్డ, కొద్దిగా ఏం చేయలేకపోతాను అన్నప్పుడు వాళ్ళ వాయిస్ను వీళ్ళు తీసుకుపోవాలి కదా, అడగాలన్నటువంటి ఉద్దేశంతో మళ్ళీ మేము మొదలు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడేది. మొదలుపెట్టినాం మేము. అంటే అట్లంటే 10 ఏళ్లలో మీరు ఇవ్వలేదా? అన్నీ అమలైనాయి. అన్నీ అమలైతే ఒక ప్రభుత్వం ఉన్నప్పుడు చెప్పిన నేను కూడా గదే అంటున్నా. ప్రపంచంలో ఏదికి 100% ఏది జరగదు. కొన్ని జరిగినాయి, కొన్ని జరగవు. కానీ ఇక్కడ నువ్వేం చెప్తా ఉన్నావు? అన్నీ జరుగుతాయని చెప్తా ఉన్నావు కదా. అది మాకు చెప్పడమే పని కదా. రాజ్యాంగం ఉన్న నేనేమంటున్నా, చేస్తా అని చెప్పినవి ఎవరు? నువ్వే కదా. అవును. కానీ నువ్వు వచ్చి ఇవి జరగవు, మేము ఏదో అన్నము, ఇట్లా కాదని చెప్తలేవు కదా. ఇంకా కూడా మింగమెతుకు లేకుండా మిసాలకు సంపంగా నూనె పెట్టుకున్నట్టుగా ఇంకా మేము అది చేస్తాం, మేము ఇది చేసినామని చెప్తున్నారు తప్ప ప్రజలు ఇంకా కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంకా ఆశల పల్లకులో వాళ్ళను ఊరడిస్తూ ఉన్నారు తప్ప చేసింది ఏమి లేదు. కాబట్టి చేస్తా అంటున్నావు కాబట్టి చెయ్యి అని చెప్పి అడుగుతున్నాం తప్ప చేస్తాను కాబట్టి చెయ్యమని అడుగుతా ఉన్నాం మేము. చెయ్యమనే ఘాటుగా అడిగినట్టున్నది కదా ఇప్పుడు ముఖ్యమంత్రి. అన్నీ చెయ్యమని కాదు, ఏది లేదు రమేష్. నువ్వు నమ్మవు. మన గ్రామాలకు మీకైతే అనేకమైనటువంటి సంబంధాలు ఉంటాయి. సరే రస్మై మాట్లాడుతూ ఉంటే ఏమో మనం ఓడిపోయింది కదా, అక్కతో మాట్లాడుతున్నాడో అదో ఇదో అని మీరు అనుకుంటూ ఉంటారు. మీరు ఏ గ్రామానికన్నా వెళ్ళండి, మీకు ఇష్టమైన గ్రామాలకు వెళ్ళండి. అమ్మ ఎట్లా ఉంది, మీకు ఏం చేసిండు, మరి ఇస్తాన్న వడ్లకు 500 బోనస్ ఇచ్చిండా అని అడగండి. ఎన్నికలకు ముందు ఏమన్నాడు? అన్ని వడ్లకు 500 రూపాయలు అన్నాడు. గెలిచిన తర్వాత ఏం చేసినాడు? వెంటనే అన్ని కాదు సన్న వడ్లకే, అందులో కూడా రకరకాల రకాలు తీసేసి దానికే పరిగేరి ఇగో ఈ ఫలాని వడ్లకు మాత్రమే 500 రూపాయలు మేము బోనస్ ఇస్తాము అని చెప్పినాడు. అసలు నువ్వు ఎవరిని అడుగు ఎక్కడికన్నా కూడా సన్నాలు అనేవి మన దగ్గర ఎక్కువ పండించరు. ఎందుకు పండించారంటే అంత దిగుబడి రాదు మనోళ్ళకు. ఏదో తిండి మందం ఇంత పెట్టుకుంటారు, తిండి మందం ఇంత పెట్టుకుంటారు, మిగతా అన్ని మామూలుగా వడ్లు పండిస్తారు, అవి ఏదో మార్కెట్కి తీసుకుపోతూ ఉంటారు. దాంతో ఎట్లా పండించరన్న ఉద్దేశంలోతోని అవి అంత పెద్ద ట్రాక్ చేంజ్ చేసాడు. పోనీ అప్పుడు ఏమైంది? రైతులందరూ వీడు ఇస్తానే 500 ఇవ్వలేదు, ఇక సన్నాలకు అంటుడు, ఇక గీ వడ్లకు పైసలు ఇస్తారా అని చెప్పేసి 75% 80% జనాలందరూ కూడా మిగతా వాటిని కూడా మళ్ళీ దళారులకే అమ్ముకున్నారు. ఎక్కడ? పంట మీద ఇట్లా కొయ్యంగానే ఎంత ఇస్తావా? 19, ఈడ 22, 19 తీసుకోపో అని అంటే కల్లాల మీదనే, కల్లాల కాడనే, వరి కోతల దగ్గరనే మళ్ళీ ఎప్పుడైతే గతంలో దళారులు ఏ విధంగా అయితే వడ్లను కొనుక్కొని పోయేటోళ్ళో ఇలా ఆ పరిస్థితి వచ్చింది తప్ప ఏ కల్లంలా
వీళ్ళు ఐకేపీ సెంటర్లలో ఎంత ధాన్యం తీసిందో మీరు లెక్కలు తీసుకోండి, మీకు తెలుస్తుంది. అంటే ప్రజలకు నమ్మకం కోల్పోయారు. అంటే ఇవి అన్న ఇవి చెప్పి అంటే జనరల్గా రాజకీయం మీరు ఎందుకంటే మీరు అనేది కంపల్సరీ మీ వైపు నుంచే ఉంటుంది, వాళ్ళు చెప్పేది కంపల్సరీ వాళ్ళ వైపు నుంచే ఉంటుంది. అందుకే నేను జనాలకు పోయి తెలుసుకోమంటున్నా కదా. నా వయసు కాదు, నువ్వు ఇస్తానన్న 6 గ్యారంటీలల్లా ఏ ఒక్కటి జరిగిందో మీకు చెప్పానండి. సిలిండర్కి ఇస్తాను, ఎంతమందికి గ్యాస్ పడుతుందో తెలుసా, ఎంతమంది అకౌంట్లలో డబ్బులు పడుతున్నాయో నువ్వు తెలుసుకో. ఓకే, కరెంటు బిల్లు ఉచితంగా కరెంట్ అన్నాడు, అలా 1,00,000 తిరకాసులు పెట్టి ఒక్క యూనిట్ ఎక్కువైపోయినా కూడా ఇక్కడ నుంచి అక్కడికి పోతుంది, అక్కడ నుంచి ఇక్కడికి వస్తున్నది. నేనే ఉన్నాను కదా, నా ఇంటికే నాకు 10,000 12,000 బిల్లు వస్తుంది నాకు. ఇప్పుడు కాదన్న అంటే ఈ సర్కారు మీద మీరు 2 సార్లు ప్రజాప్రతినిధి కాబట్టి మళ్ళీ సాంస్కృతిక పోరాటమే చేస్తావా, పొలిటికల్ పోరాటం చేస్తావా? అంటే సాంస్కృతిక పోరాటం అనేది ఎప్పుడు మొదలవుతుంది? రాజకీయ పోరాటం వేరు, సాంస్కృతిక పోరాటం వేరు అనేది అదే అడుగుతున్నా. ముఖ్యంగా తెలంగాణలో ఒక రాజకీయ పోరాటాన్ని ప్రజల వైపు తీసుకెళ్లడానికి కోసము సాంస్కృతిక పోరాటం అనేది ఒక వారధిలాగా పనిచేస్తూ ఉంటుంది. అవును, 100%. ఇంకోటి, తెలంగాణలో సావైన పాటనే, సంతోషం వచ్చిన పాటనే, పోరాటమైన పాటనే, పాటతోని జీవితాన్ని పంచుకున్నారు, పాటను కన్నతల్లిలాగా చూసుకున్నారు. మనకి ఆకలి అయినప్పుడు ఆకలి పాటలు పాడుకున్నాడు, సంతోషం వచ్చినప్పుడు ధూమ్ధాం పాటలు పాడుకున్నాడు. మనకి అంటే వాని పండుగలు వచ్చినప్పుడు పండుగల పాటలు పాడుకున్నారు. కాబట్టి 100కు 100% సాంస్కృతిక పరమైనటువంటి ప్రజల వైపు తీసుకుపోవాల్సినటువంటి పోరాటాన్ని, సాంస్కృతిక పోరాటాన్ని మళ్ళీ తీసుకుపోతాం మేము ప్రజలు. ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద అందుకే మొదలు పెట్టినాం వాడినాం కదా, వాడినాం కదా. ఇప్పుడు మకాయ బుడ్డోని ఓరి దేవుడో, మాటలాగు గొసపోతే ఓరి దేవుడో, అది మీరే రాసుకున్నారు. నేనే రాసిన, నేనే పాడినా, అన్ని ఉత్తే అని. అన్ని ఉత్తయే, నేను కాదు, అన్ని ఉత్తయే. పోనీ ఇచ్చిన తర్వాత ఇలా చూడు, ఆ పాట చేసినాం మొత్తం. నువ్వు ఏ ఛానల్లో చూడు, ఏ యూట్యూబ్లలో చూడు, ఇక్కడ అదే పాట ఉంది. పాట అబద్ధమైనప్పుడు ప్రజలు అంతగా దాన్ని ఓన్ చేసుకోరు. అరే అమ్మాయి కరెక్టే కదనే, ఇప్పుడు 5 తులం ₹1,00,000 తులం బంగారం ఇస్తానా అని, అన్ని ఉత్తయే సన్నవాళ్ళకి 500 బోనస్ ఇస్తానా అని, అన్ని ఉత్తయే. ఈ అన్ని ఉత్తయే అనేది ప్రజలు అంటా ఉన్నారు. ఇవి ఇత్తురా నేను అడుగుతా ఉన్నా. ఇస్తాడేమో ముందు. నేను ఏమంటున్నా, ఇప్పుడు ఇస్తాడా ఇయ్యడా అనేది తర్వాత. ఓకే, కానీ ఇస్తలేవు కదా. అవును, ఇప్పుడు మన దగ్గర హోలీ ఆడేటప్పుడు ఇళ్ళకి వెళ్తారు, ఇళ్ళకి వెళ్ళి అన్ని పాటలు పాడుతుంటారు మంచిగా. ముద్దులా అన్నో, ముద్దులే కోడినావు, నల్లగొండనా ఇది వాడానో, ఓ పాటేలా అన్నీ అయిపోయినాక లాస్ట్కి తిక్కబుట్టి ఏం చదువుతారు? ఇత్తనంటే ఇత్తనాను, లేదంటే లేదాను. ఆఖరికిగా అరే ఇంతసేపు పాడుతున్నాము, ఇత్తవా ఇయ్యవా, ఏదో ఒకటి చెప్పురా నాయన, మా పని నువ్వు ఇత్తనన్న ఆశతో నేనున్నా, నువ్వు ఇస్తలేవు, నా ఏర్పాట్లేదో నేను చేసుకుంటా కదా, నా తిప్పలేదో నేను పెడతా కదా అని చెప్పేసి ప్రజలు ఆలోచిస్తారు. కాబట్టి మేము కూడా గదే అడుగుతూ ఉన్నాం. పెడతానంటే ఆశ, కొడతానంటే భయం. ఎగ్జాక్ట్లీ, మనం కూడా గదే అడుగుతా ఉన్నాం. నువ్వు ఇస్తావా ఇయ్యవా, సూటిగా చెప్పు. దీనికి ఇంత డొంక తిరుగులు ఎందుకు?